గత 12 సంవత్సరాలుగా మన బ్రాహ్మణ సంఘం తరఫున, జిల్లా బాడీ సంఘం తరఫున 12 సంవత్సరాల నుంచి కార్తీక సమారాధన నిర్వహిస్తున్నాం. ఈ యొక్క కార్యక్రమాల్లో మీ అందరి సహాయ సహకారాలతోటి, మీ అందరి అభిమానాలతో ఇప్పటివరకు నిర్వహిస్తూ ఒక్కో సంవత్సరం ఒక్కొక్క విధంగా మన వాళ్ళ పెద్దవాళ్ళకి కానివ్వండి, పిల్లలకు కానివ్వండి కూడా చేస్తూ వచ్చాం. ఈ సంవత్సరం మన వృద్ధులైనటువంటి పెద్దవాళ్ళకి షష్ఠి పూర్తి భీమరసాంతి చేద్దామని చెప్పేసి కమిటీ వాళ్ళు నిర్ణయించడం జరిగింది. దాన్ని పురస్కరించుకొని మన అష్టలక్ష్మి గుడి, మన కొండాపాలెం గడి దగ్గర ఉన్నటువంటి మన గురు దత్తాత్రేయ స్వామి మరి మఠం దగ్గర కార్యక్రమం జరుగుతుంది. ఇది 16/11/2026 ఆదివారం నాడు ఉదయం 7 గంటల నుంచి ఈ కార్యక్రమం మొదలవుతుంది. ఈ కార్యక్రమంలో మన జిల్లాకు సంబంధించినటువంటి రాజకీయ నాయకులు కానివ్వండి, మన బంధువులు మిత్రులైనటువంటి బ్రాహ్మణ బంధువులందరూ కూడా ఇచ్చేస్తున్నారు. కాబట్టి మీ అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంచుకొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాల్సిందిగా కోరుతున్నాం. గత సంవత్సరం 516 మంది జంటలతోటి సత్యనావతం నిర్వహించాం మీ అందరి సహకారంతో. అలానే దీన్ని కూడా వచ్చి మీ అందరి సహాయ సహకారాలు అందించి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయవలసిందిగా కోరుకుంటున్నాం. రెండోది ఏంటంటే, ఇది ప్రతి సంవత్సరం చేస్తూ వస్తున్నాం. వచ్చే సంవత్సరం కార్యక్రమం కూడా రేపు జరగబోయే కార్యక్రమాల్లోని దాన్ని ఏం చేస్తాం ప్రతి సంవత్సరం అనేది కూడా వచ్చే నెక్స్ట్ ఏడాది ఏం చేద్దాం కూడా ప్రకటన చేయడం జరుగుతుంది. ఆ కార్యక్రమంలో మీరందరూ భాగస్వాములయ్యి, అలానే 11 మంది రుద్రులు మహారుద్రాభిషేకం జరుగుతుంది. శివకేశవుల కళ్యాణం కూడా జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమాల్లో మీ అందరి సహాయతకాలతో కాకుండా మన బంధుమిత్రులందరూ కూడా మీ తోటి వారందరూ కూడా తీసుకురావాల్సిందిగా కోరుతూ, రేపు 16వ తేదీ ఆదివారం జరుగు షష్ఠి పూర్తి భీమవర శాంతి శివకేశవుల కళ్యాణం రుద్రాభిషేకం మన అష్టలక్ష్మి గుడి, సుజాతమ్మ కాలనీ, కొండపాలెం గేట్ సెంటర్ దగ్గర ఉన్న సముదాయంలో జరుగుతుంది. ఈ కార్యక్రమానికి బంధుమిత్రులు, బ్రాహ్మణ బంధువులు అందరూ ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం. ఈ కార్యక్రమంలో దేవస్థానం నుండి ప్రసాదాలు వినియోగం జరుగుతుంది. ప్రతి సంవత్సరం ఒక్కొక్క ఊరిలో ఒక్కొక్క దేవస్థానంలో ఈ రుద్రాభిషేకం వనభోజన కార్యక్రమాన్ని చేస్తున్నాం. ఈసారి మన అష్టలక్ష్మి గుడి నెల్లూరు కొండాపాలెం గేట్ సెంటర్లో ఈ కార్యక్రమం జరుగుతుంది.